సూపర్ ఫాస్ట్ 50 చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. రామచంద్రపురం పరిధిలోని అశోక్ నగర్లో ఓ ఫుట్వేర్ షాప్లో మంటలు చెలరేగాయి. మంటలకు చెప్పుల షాప్ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలం చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట పర్చూరు జాతీయ రహదారిపై టిప్పర్ లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొన్నాయి. ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 2 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 2 డ్రైవర్లు సహా 6 సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్ బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. మృతులు చిన్నగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వాసులుగా గుర్తించారు. వీరంతా ఓటు వేసి హైదరాబాద్ వస్తున్నారు. మృతుల్లో 4 గుర్తించారు. వీరిలో డ్రైవర్ అంజీ, ఉప్పుగుండూరు కాశీ, ఉప్పుగుండూరు లక్ష్మి, ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ ఉన్నారు. తెలంగాణలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించిన రాజకీయ పార్టీలకు, ఓటింగ్లో పాల్గొన్న ఓటర్లకు ఎన్నికల సంఘ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో తుది పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ 65.67% నమోదైందని ప్రకటించారు. అత్యధికంగా భువనగిరిలో 76.78% పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్లో 48.48% నమోదైనట్టుగా ఈసీ ప్రకటించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 84.25%, మలక్పేట అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యల్పంగా 42.76% నమోదైందని తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 3% పోలింగ్ పెరిగిందని అన్నారు. జూన్ 4న 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్టుగా తెలిపారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేసిన కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేవని టీపీసీసీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 9 నుంచి 13 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ వేవ్ ఏమీ లేదని అన్నారు. హైదరాబాద్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. 6-7 స్థానాల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావన్నారు. సికింద్రాబాద్లో గతం కంటే మెరుగైన పోలింగ్ నమోదైందని, దానం నాగేందర్కు కనీసం 20,000 మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మెదక్లో బీజేపీ 3వ స్థానంలో ఉంటుందన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి పనిచేశాయంటూ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం ధన్వాడలో దత్తాత్రేయ దేవాలయం 3వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడంతో తన జన్మ ధన్యమైందన్నారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని అర్థమవుతోందన్నారు. తెలంగాణలో అత్యధిక సీట్లు తమవే అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్ర, పాదయాత్రతో ఇండీ కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఇండీ కూటమికి ప్రజలు ఓట్ల ద్వారా ఆదరణ చూపిస్తున్నారన్నారు. కొన్ని పార్టీలు అన్ని భావజాలాలను పక్కన పెట్టి ప్రజల్లో సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికి చూశాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మాత్రం ఇండీ కూటమి వైపే మొగ్గు చూపారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇండీ కూటమి, ఎన్డీఏ కూటమిలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, బిజు జనతాదళ్ లాంటి ప్రాంతీయ శక్తులే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలే తమ విజయానికి కారణమవుతాయని బీఆర్ఎస్ విశ్వాసం వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారని కేటీఆర్ అన్నారు. 2 జాతీయ పార్టీలకు ముచ్చెముట్టలు పట్టించామన్నారు. 3 పార్టీల్లో అధిక ఎంపీ సీట్లు బీఆర్ఎస్కే వస్తాయన్నారు. తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రజలు పాజిటివ్ ఓటుతో బీజేపీకి అండగా నిలిచారని, డబుల్ డిజిట్ సీట్లతో కొత్త రాజకీయ శక్తిగా రాణిస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల్లో విప్లవాత్మక మార్పు వచ్చిందని, ఎప్పుడూ లేని విధంగా పాజిటివ్ ఓటుతో భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరిచారని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈసారి మోదీకి ఓటు వేశామని సగర్వంగా చెప్పుకోగలిగారన్నారు. మోదీ పాలనను విశ్వసించి బీజేపీకి మద్దతుగా నిలిచి అందరికీ ధన్యవాదాలు తెలిపారు కిషన్ రెడ్డి. పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఓటర్ జాబితా తప్పులు తడగ్గా ఉందని, వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో సంస్కరింపబడి సరికొత్త పద్ధతిలో పోలింగ్ జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలిచిన ఓటర్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం ఖాయమంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అన్ని పార్టీల కన్నా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికార దాహం కోసమే కేసీఆర్ గతంలో కాంగ్రెస్లో చేరలేదని లక్ష్మణ్ ఆరోపించారు.
కేంద్రంలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అంటూ జోస్యం చెప్పారు. తాజా రాజకీయ పరిస్థితులతో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవుతుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ దోస్తీ చాలా నియోజకవర్గాల్లో కనిపించిందన్నారు. ప్రజలు అన్ని పార్టీలను గమనించి మంచి తీర్పు ఇచ్చారని, ఈ తీర్పుతో జూన్ 4వ తేదీన రాజకీయ పార్టీలను ఓటర్లు కంగు తినిపించబోతున్నారని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రాజకీయ కుయుక్తులను ప్రజలు తిప్పికొట్టి విలక్షణ తీర్పిచ్చారని మాజీ మంత్రి మల్కజ్గిరి లోక్సభ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తెలిపారు. ఎన్నికల ముందుగానే మొదలైన బీజేపీ ప్రభంజనాన్ని అడ్డుకోవాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంతోనే బరిలోకి దిగాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో క్రమేణా కనుమరుగు కాబోతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలు చేయడం ప్రారంభించారంటూ మండిపడ్డారాయన. అందుకే తీవ్ర అసహనానికి గురైన ప్రజలు ఓటు రూపంలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పారని అన్నారు. తెలంగాణలో బీజేపీకి 12 సీట్లకు పైగా వస్తాయని ఈటెల రాజేందర్ జోస్యం చెప్పారు. ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితి ఎలా ఉన్నా దేశంలో మోదీయే ఉండాలి అనే బలమైన అభిప్రాయం అందరిలో వచ్చిందన్నారు. మోదీ లాంటి స్ట్రాంగ్ లీడర్ను ఎవరూ కాదనుకోరన్నారు. ఇక 2వ స్థానం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఫైట్ ఉంటుందని విమర్శించారు. మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావు అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ డాక్టర్ లక్ష్మణ్ జ్యోతిష్యాలు చెబుతున్నారని విమర్శించారు. దేవుళ్లను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోంది అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉందని జగ్గారెడ్డి అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ను రౌజ్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె కస్టడీని 6 రోజుల పాటు పొడిగిస్తున్నట్టుగా ప్రకటించింది. తదుపరి విచారణ మే 20కి వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమె కస్టడీ ముగియడంతో రౌజ్ అవెన్యూ కోర్టులో వర్చువల్గా హాజరయ్యారు. 14 రోజుల పాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని ఛార్జ్షీట్ ఫైల్ చేసినట్టుగా కోర్టుకు తెలిపింది. 8000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేశామని ఈడీ పేర్కొంది. దీనిపైన స్పందించిన కోర్టు మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై విచారిస్తామని తెలిపింది. ఈ క్రమంలో కవిత జ్యుడిషియల్ కస్టడీని నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు స్పెషల్ కోర్టు జడ్జి వెల్లడించారు. కాగా సీబీఐ కేసులోనూ గతంలో కవితకు మే 20 వరకు రౌజ్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా బిజీగా గడిపిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పోలింగ్ ముగిసిన తర్వాత రిలాక్స్ అయ్యారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలను పలుకరించి కృతజ్ఞతలు తెలిపారు. తన ముద్దుల అల్లుడు శ్రీనిక్తో కలిసి బండిపై షికారు చేశారు. నగరంలోని బేకరీకి వెళ్లి స్నాక్స్ తిన్నారు. బేకరీలో యువతులతో మాట్లాడారు. వారితో ఫోటోలు దిగారు బండి సంజయ్. కొమరం భీం జిల్లా ఒడ్డుగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. వరి ధాన్యం కొనుగోలులో మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతన్నలు. బస్తా ధాన్యంలో కిలో తూకం తక్కువ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తరుగు లేకుండా తూకంలో మోసాలకు పాల్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలే టార్గెట్గా చేసుకుని మావోయిస్టులు పెట్టిన ఐఈడీ బాంబ్ పేలి 2 బాలురు మృతి చెందారు. బైరామ్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నది ఒడ్డునున్న బేడంగా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 చిన్నారులు ఆడుకుంటూ పొరపాటున అక్కడే ఉన్న ఐఈడీ బాంబులను తాకారు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. పేలుడు శబ్దానికి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలం చేరుకుని వెళ్లి చూడగా 2 చిన్నారులు విగత జీవులై కనిపించడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహాలను తీసుకుని గ్రామస్తులందరూ మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఘటనను బీజాపూర్ ఎస్పీ ధృవీకరించారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు కొద్ది రోజుల కిందట పొలాల్లో ఐఈడీ బాంబులను అమర్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. పెంపుడు కుక్క దాడిలో 5 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దత్తు లావణ్య దంపతులు తాండూరు మండలం గౌతపూర్ గ్రామ పంచాయతీలో నాగభూషణం అనే వ్యక్తికి చెందిన పాలిషింగ్ యూనిట్లో పనిచేస్తున్నారు. అయితే ఇంట్లో ఉన్న లావణ్య పసికందును ఇంట్లో ఉంచి కిరాణా షాప్కు వెళ్లింది. ఇంతలోనే అక్కడే ఉన్న నాగభూషణానికి చెందిన పెంపుడు కుక్క ఇంట్లోకి చొరబడి 5 నెలల పసికందును అతి కిరాతకంగా కొరికి పీక్కుతుంది. దీంతో తీవ్ర గాయాల పాలైన చిన్నారి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆసుపత్రికి తరలించేలోపే 5 నెలల చిన్నారి మృతి చెందాడు. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు ఆ పెంపుడు కుక్కను కొట్టి చంపేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు. అయితే పెంపుడు కుక్కలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు. వీధి పెంపుడు కుక్కలు చిన్నారులపై దాడి చేస్తున్నా ఏమాత్రం పట్టనట్టే ఉంటున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, గ్రామస్తుల ద్వారా జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ ఆంజనేయ వర్షిని పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఒకేసారి 30 మంది మావోయిస్టులు, సీఆర్పీఎఫ్, డీఐజీ, బీజాపూర్ జిల్లా ఎస్పీల సమక్షంలో లొంగిపోయారు. నక్సల్స్ హింస, లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలు, హత్యలు,
భావజాలం నచ్చక 30 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్టుగా ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారిలో 9 మంది నక్సలైట్లపై 39 లక్షల రూపాయల వరకు రివార్డు ఉందని ఎస్పీ వెల్లడించారు. లొంగిపోయిన వారికి పునరావాస పథకం క్రింద ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నామని తెలిపారు. బీజాపూర్ జిల్లాలో 2024లో ఇప్పటివరకు 180 మంది నక్సలైట్లను అరెస్ట్ చేశామని, 76 మంది నక్సలైట్లు లొంగిపోయినట్టుగా ఎస్పీ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పి గన్నవరం మండలం ఉడిముడి గ్రామ శివార్లో ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్లోకి ధాన్యం బస్తాలు మోస్తున్న కూలీలపైకి ఆర్టీసీ బస్ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా 2 పరిస్థితి విషమంగా ఉంది. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. ఫ్యామిలీతో పాటు విదేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకుని అనుమతినిచ్చింది. విచారణ సందర్భంగా జగన్ కు పర్మిషన్ ఇవ్వొద్దని సీబీఐ కోరింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే జగన్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. టీడీపీ దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్కడికి వెళ్లారు. మరోవైపు టీడీపీ నాయకుడి ఇంటి వద్ద గుమిగూడిన వైసీపీ నాయకులపైకి తెలుగుదేశం శ్రేణులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపైకి సైతం రాళ్లదాడి చేసేందుకు టీడీపీ శ్రేణులు వెళ్లగా పొగ బాంబులు ప్రయోగించి చెదరగొట్టేందుకు యత్నించారు. ఇక తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైన వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు పిడుగుపాటుతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే వేకువజామున జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో దేవస్థానంలో ఈవో కార్యాలయంలో ఫర్నిచర్ ఆహుతైంది. మంటలు కార్యాలయం అంతటా వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. దేవస్థాన కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. పిడుగుపాటుకు గురై షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరిగిందా, ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మోరేపల్లి కొత్తూరులో ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు చేసుకున్న దూషణలు భౌతిక దాడులకు దారితీశాయి. దాడులకు ప్రతిదాడులు చేసుకున్న ఇరు వర్గాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ప్రతీకారుల దాడులు చేసుకున్నాయి. ఆసుపత్రిలో చొరబడి చికిత్స పొందుతున్న మహిళలపై వైసీపీ అల్లరి మూకలు దాడులకు తెగబడ్డారు. చెప్పులతో కొట్టి తమ మెడలోని తాళిని తెంపి లాక్కెళ్లినట్టుగా బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో గాయపడిన అనసూయమ్మను మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. మరో 3 నర్సింహులు, జ్యోతి, లలితమ్మలు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. టీడీపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అల్లుడు ధర్మతేజ తనయుడు యశ్వంత్ చౌదరి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి తామున్నామంటూ భరోసా కల్పించారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, తిరుపతి జిల్లాల్లో రాజకీయ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ కక్షలతో భౌతిక దాడులకు దిగుతున్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా టీడీపీ అభ్యర్థి నానిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పులివర్తి నాని, భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. అలాగే ఆయన కారును సైతం ధ్వంసం చేశారు. దాడిని నిరసిస్తూ టీడీపీ నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దాడి సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు మహిళా వర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు. నిందితులు అక్కడే ఉన్నారనే సమాచారంతో గాలింపు చేపట్టారు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ శ్రేణులు పులివర్తి నాని ఛాతిపై బలంగా బండరాయితో కొట్టడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. కార్యకర్తలు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈవీఎంలు భద్రపరిచిన పద్మావతి మహిళా వర్సిటీలోనే వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడులకు తెగబట్టడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. స్ట్రాంగ్ రూమ్ పరిశీలన వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్సీపీకి కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్ట్రాంగ్ రూమ్ పరిశీలన కోసం వర్సిటీకి వచ్చిన తన తండ్రిపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడికి పాల్పడటంపై పులివర్తి నాని కుమారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తన తండ్రిపై దాడులు చేశారంటూ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దాడిలో పులివర్తి నాని డ్రైవర్తో సహా భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. చంద్రగిరిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంతాన్ని ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ పరిశీలించారు. దాడిలో గాయపడిన పులివర్తి నాని యూనివర్సిటీ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు. పులివర్తి నానికి తీవ్ర గాయాలయ్యాయని, ఆయనపై దాడిని అడ్డుకున్న గన్మెన్కు సైతం గాయాలయ్యాయన్నారు. ఘటనపై కేసు నమోదు చేశామని, విధ్వంసం సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏపీలో పోలింగ్ జరిగిన తీరు ఆశ్చర్యపరిచిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఉదయం 7 గంటలకే మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చారన్నారు. ఈ పోలింగ్ వైసీపీ విజయానికి సంకేతమని అన్నారు.
సీఎం జగన్ను గెలిపించడానికి మహిళలు, వృద్ధులు గంటల తరబడి పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడి ఓటు వేశారన్నారు. ప్రచారం నుంచి కూడా మహిళలే ముందున్నారన్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పురుషుల కంటే మహిళలు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారన్నారు. దీన్ని పాజిటివ్ ఓటింగ్గా భావించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వైఎస్ జగన్ను మరోసారి సీఎంగా చూడాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏపీలో ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరి ఓటింగ్లో పాల్గొన్నారన్నారు. ఎన్నికల్లో టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నిందని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయన్నారు. వైఎస్ జగన్ గెలుస్తారు, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు బొత్స. వారణాసిలో మోదీ నామినేషన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఏపీలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏలో భాగస్వామి కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలో కూటమిదే విజయమన్నారు. ఏలూరు జిల్లా దామచెల్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఉపాధి పనులు చేస్తున్న కూలీలపై ఒకసారిగా దాడి చేయడంతో 20 మందికి గాయాలయ్యాయి. అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేయడంతో కూలీలందరూ పరుగులు తీశారు. గాయపడిన వారిని అధికారులు సమీపంలోని పీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శంషాబాద్ నుంచి ఇండిగో 6A6707 విమానంలో కొచ్చిన్కు వెళ్లాల్సి ఉంది. సాంకేతిక సమస్య కారణంగా ఫ్లైట్ దాదాపు గంటకు పైగా టేకాఫ్ కాకుండా నిలిచిపోయింది. సదరు విమానంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ తదితరులు ఉన్నట్టుగా సమాచారం. టేకాఫ్ కాకుండా విమానం నిలిచిపోవడంతో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై సామాన్య ప్రజలకు వివరిస్తామనే కాన్సెప్ట్తో ఆమ్ ఆద్మీ పార్టీ వాషింగ్ మెషిన్ క్యాంపెయిన్ను ప్రారంభించింది. బీజేపీ టార్గెట్గా ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన ఆప్ బీజేపీలో చేరిన నేతల అవినీతిని వివరిస్తామని ప్రకటించింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని చెబుతున్న బీజేపీ వాదనల్లో నిజం లేదని చెబుతామంటున్నారు ఆప్ నేతలు. యూపీ మీరట్ కాశీ టోల్ ప్లాజాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఒక కార్ మీరట్లోని కాశీ టోల్ ప్లాజాకు చేరుకుంది. అయితే అక్కడి నుంచి టోల్ ఛార్జ్ కట్టాలి అని అడగ్గా కారు యజమాని స్పందించలేదు. దీంతో కారును అడ్డుకుని ఛార్జ్ కట్టాల్సిందే అని సిబ్బంది చెప్పడంతో కారు మహిళా సిబ్బందిని గుద్దుకుంటూ వెళ్లిపోయింది. మహిళా సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు యజమాని కోసం గాలిస్తున్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టబోతోందని కేంద్ర మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే 380 స్థానాలకు పోలింగ్ పూర్తయిందని, అందులో 270 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని అన్నారు. ఇక ఎన్డీఏ కూటమి 400 సీట్లను అధిగమించడమే మిగిలిందన్నారు అమిత్ షా. బీజేపీ 10 ఏళ్ల పాలనలో దేశం పురోభివృద్ధి సాధించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ తరపున ఆయన ప్రచారం చేశారు. వాహనాలు మొదలుకొని మనం వాడుతున్న సెల్ ఫోన్లోని పరికరాలు అన్నీ కూడా ప్రస్తుతం ఇండియాలోనే తయారవుతున్నాయన్నారు నడ్డా. ఇది భారత్ 10 ఏళ్లలో సాధించిన అభివృద్ధి అని, ఈ అభివృద్ధిలో స్మృతి ఇరానీ కూడా పాత్ర వహించారని అన్నారు నడ్డా. ఆప్ ఎంపీ స్వాతి మలీవాల్తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బీబవ్ కుమార్ అనుచితంగా ప్రవర్తించారని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. అయితే స్వాతి మలీవాల్ దాడి ఘటనపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారని సంజయ్ సింగ్ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి, పోలీసులను ఆదేశించారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. మోదీ సన్నిహితులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరికొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వారణాసి నుంచి ఇప్పటివరకు 2 సార్లు గెలిచిన మోదీ హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. అలాగే ఏపీ నుంచి మోదీ నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషాన్నిచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చారిత్రాత్మక ప్రదేశంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. వచ్చే 10 ఏళ్లలో దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలు మోదీ వద్ద ఉన్నాయన్నారు చంద్రబాబు. ఈసారి ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధించడం ఖాయమని అన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోదీపై నిషేధం విధించాలి అంటూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎన్నికల ప్రసంగాల్లో ఆయన విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని పిటిషన్లు పేర్కొన్నారు. జస్టిస్ విక్రమ్నాథ్, ఎన్సీ శర్మ నేతృత్వంలోని ధర్మాసనం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని పిటిషన్ను కోరింది. ఇక ఫాతిమా అనే మహిళ తరపున న్యాయవాది ఆనంద్ ఎస్ జోంతాలే ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధానిపై 6 ఏళ్ల పాటు నిషేధం విధించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా చూసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. అయితే దాన్ని కూడా హైకోర్టు తిరస్కరించింది.
ముంబైలో గాలివాన బీభత్సం సృష్టించింది. దాదర్, కుర్లా, మాహిం, ఘాట్కోపర్, ములుంద్, విక్రోలి, సౌత్ ముంబైలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం తేలికపాటి వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచాయి. ఘట్కోపర్లోని సమతానగర్లో 100 అడుగులు ఎత్తైన ఇనుప హోర్డింగ్ ఈదురుగాలులకు పక్కకూరిగింది. గాలి తీవ్రతకు హోర్డింగ్ పక్కనే ఉన్న రైల్వే పెట్రోల్ పంప్పై పడింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు, 70 మంది వరకు గాయపడ్డారు. కూలిపోయిన హోర్డింగ్ కింద ఇంకా పలువురు చిక్కున్నట్టుగా అనుమానిస్తున్నారు. అయితే హోర్డింగ్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ముంబై నగరపాలక అధికారులు తెలిపారు. తాజాగా హోర్డింగ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. వడాలా అంటోప్ హిల్ రోడ్లో నిర్మాణంలో ఉన్న మరో టవర్ రోడ్డుపై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. 8 వాహనాలు ధ్వంసమయ్యాయి. వాతావరణం అనుకూలించక విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబైలో 15 విమానాలను దారి మళ్లించారు. వర్షం, ఈదురుగాలుల కారణంగా అనేక ప్రాంతాల్లో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కొన్ని చోట్ల వైర్లు తెగిపడ్డాయి. పలు మార్గాల్లో మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సెంట్రల్ రైల్వే 2 గంటలకు పైగా లోకల్ ట్రైన్ సర్వీసులను నిలిపేసింది. అనేక చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ మరోసారి రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ తన వైఫల్యాలు అంగీకరించారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గెలవలేని రాహుల్ ముందే తెలుసుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అవినీతిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుందని, కాంగ్రెస్ మహిళల వ్యతిరేకి అంటూ పుష్కర్ సింగ్ ఆరోపించారు. పతంజలి కంపెనీకి సంబంధించిన తప్పుడు ప్రకటన కేసులో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణకు వ్యక్తిగత హాజరు నుంచి సర్వోన్నత న్యాయస్థానం మినహాయింపించింది. అఫిడవిట్ దాఖలు చేసేందుకు సైతం సమయం ఇచ్చింది. అఫిడవిట్లో తప్పుదోవ పట్టించే ప్రకటనలను వెనక్కి తీసుకోవడానికి పతంజలి ఎలాంటి చర్యలు తీసుకుంది, ఉత్పత్తుల స్టాక్స్ గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఆసానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరుపుతోంది. బాలీవుడ్ క్వీన్, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మండి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మండి వాసుల ప్రేమే తనను తిరిగి సొంత రాష్ట్రానికి తీసుకొచ్చిందని ఆమె పేర్కొన్నారు. సినిమాల్లోలాగా రాజకీయాల్లోనూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నట్టుగా కంగనా తెలిపారు. దేశంలో మహిళలు ప్రతి రంగంలో ముందుకు సాగుతున్నారన్నారు కంగనా. అయితే కొన్నేళ్ల క్రితం మండి ప్రాంతాల్లో ఇప్పటికీ భ్రూణ హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మండికి చెందిన మహిళలు విద్య, రాజకీయాల్లో మాత్రమే కాకుండా ఆర్మీలో సైతం ఉన్నారంటూ పేర్కొన్నారు కంగనా. తూర్పు ఆఫ్రికాలోని కెన్యాలో వరదలతో స్తంభించిన జనజీవనానికి భారత్ అండగా నిలుస్తోంది. 2వ విడత సేవలో భాగంగా మానవతా సాయం కింద మెడిసిన్ సప్లై చేస్తోంది. 40 టన్నుల మందులు, వైద్య సామగ్రి ఇంకా ఇతర సామగ్రిని పంపించింది. యూపీలోని ఘజియాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మెడిసిన్తో కూడిన విమానం కెన్యాకు బయలుదేరింది. హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్కులో అభిమన్యు అనే బెంగాల్ టైగర్ మరణించింది. 8 ఏళ్ల క్రితం ఇదే జూ పార్కులో ఆ టైగర్ జన్మించింది. అనారోగ్య కారణంతో మృతి చెందినట్టుగా జూ పార్క్ క్యూరేటర్ ప్రకటించారు. ఇన్నాళ్లు అలరించిన టైగర్ రాజదర్పాన్ని ప్రదర్శించేది. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైంది. వైద్య సేవలు అందించినప్పటికీ కూడా కోలుకోలేకపోయిందని జూ అధికారులు విచారణ వ్యక్తం చేశారు. అమెరికా రాయబారి ఎరిక్ భారత్లో తన విధులు ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ సంవత్సర కాలంలో భారత్లో అనేక మధురానుభూతులను సంపాదించుకున్నట్టుగా ఎరిక్ వివరించారు. భారత్కు వచ్చిన తర్వాత క్రికెట్తో తాను ప్రేమలో పడినట్టుగా తెలిపారు. భారత్ అమెరికా బంధం మరింత బలోపేతం చేసేందుకు తనకు ఈ అవకాశం వచ్చిందని, అమెరికా భారత్ కలిసి సాధించాల్సింది చాలా ఉందని అన్నారు. గడిచిన ఏడాది కాలంగా భారత పౌరులకే అత్యధిక వీసాలు జారీ చేసినందుకు గర్వపడుతున్నామన్నారు ఎరిక్. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. ఈ విషయాన్ని బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా తెలిపారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో రాత్రి 9:45 ఆయన తుది శ్వాస విడిచినట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తనకు క్యాన్సర్ ఉన్నట్టుగా నిర్ధారణ అయిందని, ఈసారి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేనని సుశీల్ కుమార్ మోదీ గత నెలలోనే ప్రకటించారు. బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందంటూ ట్వీట్ చేశారు. తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నట్టుగా ఐఎండీ తెలిపింది. తంగచుమడం ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరుకుంది. మరో వారం రోజుల పాటు తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మహిళను కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయిన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. దీంతో రేవణ్ణ జైలు నుంచి విడుదలయ్యారు. హసన్లో జరిగిన వరుస లైంగిక వేధింపులపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మే 4న రేవణ్ణను అరెస్ట్ చేసింది. సిట్ విచారణ అనంతరం రేవణ్ణకు మే 13 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. రేవణ్ణ కుమారుడు హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తన తల్లిని లైంగికంగా వేధించారు అంటూ ఆ మహిళ కుమారుడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో అతనిపై కిడ్నాప్ కేసు కూడా నమోదైంది.
ఐపీఎల్ కీలక మ్యాచ్లో లక్నో డీలా పడింది. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి ప్లే ఆఫ్లో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 208 పరుగులు నమోదు చేసింది. 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 189 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 19 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు విజయాన్ని కైవసం చేసుకుంది. లక్నో ఆటగాళ్ల దూకుడును బంతులతో కట్టడి చేసిన ఇషాంత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. 14 పాయింట్లతో ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.